హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. నేను ఆ రోజు మాకు ఆంటీ వచ్చిందన్నాం కదండి. ఆ రోజు కాంపౌండ్ అంతా నేనే క్లీన్ చేసుకోవాలి అని చెప్పాను కదా. మొత్తం నేనే క్లీన్ చేసుకున్నానండి. మొత్తం కసువు కొట్టి ఇళ్ళకి. ఇంకా మా ఆయనని పొద్దున నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వద్దులే నువ్వు, నేను చేస్తానని చెప్పి ఇంట్లో కసువు కొట్టి అలకటము, ఈ కాంపౌండ్లలో మట్టి, ఇంకా పని మనిషిని పిలిచవచ్చు. ఆల్రెడీ రీసెంట్గానే డోర్ మ్యాట్స్ పెండించుకొని తర్వాత నేను అంతా బాత్రూమ్లు కడిగించుకున్నాను. మళ్ళీ డబ్బులు ఏంలే అనేసి అంతా నేను క్లీన్ చేసుకున్నాను. కుండీ పడిపోయి దాని మట్టి అంతా పడిపోవటం వల్ల పని ఎక్కువ అనిపించింది. హార్పిక్ వేస్తానండి, అంటే బియాండ్ బ్లూ, మోదీ కేర్లో బియాండ్ బ్లూ టైల్స్ మీద క్లీనింగ్కి వేస్తానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కల కింద బ్లాక్ అయి ఉంటుంది కదా, మీరు కుండీలు పెట్టుకున్న చోట బియాండ్ బ్లూ వేయండి. టైల్సే కదా ఇది కూడా. నేను ఎప్పటి నుండో చూపిస్తున్నాను, ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నా కనుక చెప్తున్నా. ప్రతిరోజు మనము క్లీన్ చేసుకోనక్కర్లా, పని మనిషి ఉంటే ఓకే. ఇట్లా 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఆ మట్టి అంతా పోతుంది, మూలలకు ఉన్నదంతా. ఎక్కడైనా కాంపౌండ్లలో మీరు నార్మల్ బండల మీద కూడా ట్రై చేయండి, అంటే కాంపౌండ్లో, ఇంట్లో కాదు. నేను ఎప్పటి నుండో చేస్తున్నా. అంతా ఇక్కడ ఉన్న గడ్డి అంతా ఆ చీపుడుతోనే చాట తీసుకొని ఎత్తేసినాను. ఇంకా ఏం క్లీన్ చేయలే. మళ్ళీ మాకు నిన్న కూడా విపరీతంగా వచ్చిందండి. పిల్లలు రాత్రి అన్నీ క్లోజ్ చేసేసి, సిలిండర్ క్లోజ్ చేసి, డోర్లు క్లోజ్ చేసి, నీళ్లు బట్టి మళ్ళీ నీళ్ళు వస్తాయో రావో అనేసి అన్నీ. ఇక్కడైతే 10 మంది అప్పుడు చనిపోయినారంటే మొత్తము చెట్లు పడి అది పడి అనేసి ఆ రోజు భలే భయపడినామండి నిజంగా. అసలు ఇంకా దీని మీద సెట్ ఉన్నవన్నీ వాష్ చేసి మళ్ళీ కొత్తగా ఇలా నేను కాటన్ చున్నీలు వాడను ఇవన్నీ, అందుకని ఇలా బుట్ట మీద దుమ్ము పడకుండా తోమిన గిన్నెలు పెట్టుకుంటా. ఇంకా డిష్ వాషర్లు అన్నీ ఇలా గిన్నెలు పెట్టేసి చేత్తో కడిగేసి నీట్గా చేస్తా చూడండి. మళ్ళీ 2 మంత్స్కో అంతా క్లీన్ చేస్తాను. ఇంకా ఆలు పరోటా చేసుకొని తిన్నాను. ఇంకా ఎంత స్ట్రెస్ అనిపించిందో నాకు ఆ రోజు క్లీన్ చేసేసరికి. నేను ఒక్కరోజు పని చేసినా కొంచెం సన్నగా అయిపోయినట్టుంటానండి, ఒకరోజు కొంచెం బాగా తింటే లావు అయినట్టుంటే. నా బాడీ అంతే అనమాట ఎప్పుడు కూడా. ఇంకా ఇక్కడ ఒకటి వదిలేద్దాం అనుకున్నా, ఎంత పని చేసినాను. ఇక్కడ కూడా నీళ్ళు వేసి కొట్టేసా, కాకపోతే ఏం జరపలేదు. అన్నీ అట్లాగే పెట్టేసి ఇవన్నీ మ్యాట్స్ ఆమెతో పిండించుకున్న, మళ్ళీ బకెట్లో నానబెట్టి మట్టి అంతా ఉండే అన్నీ నానబెట్టి ఆ తర్వాత మిషన్లో వేసిన, సర్ఫ్ వేసి నానబెట్టినాను. ఇంకా ఈరోజు షార్ట్ వీడియోలో ఇది చూసింటారు మీరు, నిన్న షార్ట్ వీడియోలో బాయిల్డ్ రైస్ పేస్ట్ అని. ఇది ఏమైందంటే ఆ రోజు ఉప్పుడు బియ్యం రుబ్బినానని చెప్పినాను కదా, 3 చిట్లు ఉప్పుడు బియ్యం రుబ్బి 1 చిట్టుమైన ఊతప్పానికి వాడిన. మిగిలిన 2 ప్యాకెట్లు ఇట్లా సీల్ చేసిన. రాయటం ఏం చేశాను, చిట్టి అని రాయిపోయి పావుపడి అని రాసినానండి. దానివల్ల మినప్పప్పు ఏం చేసినాను, చిట్టి మినప్పప్పు వేసుకొని రుబ్బుకున్నా. ఇంకా చూడండి, అంటే ఒకటి మినప్పప్పు, అది చిట్టి మినప్పప్పు చిట్టి 2 ఈక్వల్గా. ఇంకా ఇడ్లీకని ప్లాన్ చేశాను. యాక్చువల్గా దోశ చేద్దాం అనుకున్నా, బట్ ఇడ్లీ చేశాను అనమాట. అంతా ఇప్పుడు చేసేది చూపించట్లేదు, కన్ఫ్యూజ్ అయినది చెప్తున్నా. పొరపాటు రాశాను చూడండి. చిట్టి పప్పుకి చిట్టి వేసుకుంటే ఇడ్లీ ఏమొస్తుందండి. ఇది ఉప్పుడు బియ్యము ముందే, అది పురుగు పట్టింది కదా అని అంత అలా నానబెట్టి ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నా. మీకు ఐడియా యూజ్ అవుతుంది చూడండి. ఉట్టి బియ్యాలు రుబ్బుకొని ఏ దానికి అది ఫ్రీజర్లో పెట్టుకుంటే, మినప్పప్పే కదా తొందరగా పాడేది. ఇంకా ఆ రోజు బయటికి తీసి మినప్పప్పు రుబ్బి ఇట్లా కలిపి పెట్టేసుకుంటే, నేను ఏం చేశానంటే మొత్తం కరగక ముందే తీసాను. కొంచెం ఇబ్బంది పడ్డాను, గిన్నెలో నుండి బయటికి పడిపోకుండా మళ్ళీ ప్లేట్లోకి పెట్టుకొని అంతా. సో బాగా యూజ్ అవుతుందండి మినప్పప్పుతో సహా రుబ్బకుండా. ఇంకా మిక్సీలో ఉట్టి పప్పు రుబ్బేసుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, చిట్టి బియ్యం రుబ్బినాను. ఇంకా అది పొంగనాలకు కావాలంటే పొంగనాలకు వాడుకోవచ్చు, మనము దోశకు కావాలంటే దోశకు. అట్లా నేను ఈ కొత్తగా కనిపెట్టే ఐడియాలు ఎవరు కనిపెట్టిండరు, ఇది నా సొంతం ఐడియానే అండి. ఇంతకుముందు నేను రస్క్ కేకులు చూపించినానా, నేను చూపించినప్పటి నుండి ఎంతమంది వీడియోలలో చూపిస్తున్నారు, బ్రెడ్తో చూపిస్తున్నారు. యూట్యూబ్లో ఎట్లా ఉంటుందంటే అండి, ఒక మనిషి చూపించిన వంటను కొంచెం మార్పు చేసి చూపించాలన్నమాట. అదొక రూల్ ఉంటుంది, లేకపోతే మనది రాంగ్, అదే టిక్ మార్క్ పెడతారు. యూట్యూబ్ రెడ్ టిక్ అని పెడుతుంది అనమాట, కాపీ కొట్టావని. ఇప్పుడు నేను అంత రస్క్తో చూపించినాను కదా, అందరు బ్రెడ్తో చూపిస్తున్నారు. నేను ఎవరి వీడియో అన్నా చూశాక వాళ్ళ కామెంట్స్లోకి వెళ్ళి ఆ వీడియో ఎప్పుడు పెట్టినారని చెక్ చేస్తా. అంతవరకు రాలేదు. నా వీడియో తర్వాత కనీసం ఒక 3-4 చూసినాను, కానీ వాళ్ళ వేలల్లో వ్యూస్ వచ్చినాయి.
వాళ్ళ దాంట్లో కామెంట్లు కూడా నేను రేపే చేస్తా చాలా బాగుంది అని. నేను రస్క్తో చూపించా. యాక్చువల్గా అండి బ్రెడ్తో చేసుకోకండి, అది టేస్ట్ ఉండదు. రస్క్తో చేసుకోండి ఎప్పుడైనా. అది బ్రెడ్తో చేసుకుంటే వెంటనే తినేసేయాలి, తర్వాత టేస్ట్ ఉండదు. మీరు వేరే వాళ్ళ వీడియోలో చూసింటే చెప్తున్నాను, నా వీడియో ప్రకారం రస్క్తో చేసుకోండి. మా టప్పర్వేర్లో చూపించింది బ్రెడ్తోనే. బట్ నేను ఒకసారి ఐడియా వేసి తొందరగా నానిపోతుంది కదా, రస్క్తో చేస్తే ఎట్లా ఉంటుందని రస్క్తో చేశాను అనమాట. చాలా రెసిపీలు, చాలా టిప్స్ నేను పెట్టిన తర్వాత నెక్స్ట్ వెంటనే వేరే వాళ్ళ వీడియోలో చూస్తుంటా. అందుకనే అండి నేను ఎప్పుడు కూడా నా సొంత ఐడియా ఏమొచ్చిందో మీకు అదే ప్రజెంట్ చేస్తాను. ఒకవేళ వేరే వాళ్ళది చేసింటే కూడా ఇది నేను యూట్యూబ్ చూసి కొంచెం మార్పు చేసుకున్నా అన్నమాట చెప్తుంటా నేను. కానీ చాలామంది అట్లా చెప్పరు కదా. ఇప్పుడైతే మొత్తం చూడండి 2-3 రోజులుగా సరిగా వీడియోలు పెట్టట్లే కదా, అంత వ్యూస్ అన్నీ బ్యాక్ వెళ్ళిపోయిందంటే 12,000 10,000 వ్యూస్ 48 అవర్స్లో నడిచేది మనకు 5,000కు దిగబడిపోయింది. అందుకే మళ్ళీ కొంచెం షార్ట్స్ పెంచుతాను. నాకు ఇంకా కంటిన్యూ ఏంటంటే పెడుతూనే ఉండాలండి. తలనొప్పి యూట్యూబ్ అయినప్పుడు అవుతుంది, లేకుంటే లేదనేసి పెట్టాను. ఇంకోటి మా పాప అంటుంది, నేను స్టీమ్లో గోర్చికుడు ఉడకబెట్టే షార్ట్ పెట్టాను కదా, అది నేను పెట్టిన తర్వాత 8 అవర్స్ తర్వాత మా పిల్లలకు నోటిఫికేషన్ వచ్చింది. అంటున్నారు, చాలా లేటుగా వస్తుందమ్మా ఇది నోటిఫికేషను, చూడాలి అది ఎందుకు అట్లా వస్తుంది, మామూలుగా వెంటనే రావాలి కదా. ఇంకా చూడండి సద్దన్నంతో కొబ్బరన్నం చేసుకున్నాను. ఫ్రెష్గా గోధుమ రవ్వ ఉప్మా చేసి లంచ్ బాక్స్కి ఇచ్చాము. మా వాళ్ళు నీళ్ళు వేయడం మర్చిపోయినారు రాత్రి, సద్దన్నం మిగిలినది. ఇంకా అందుకని దాంతో కొబ్బరన్నం చేసి రివర్స్లో గోధుమ రవ్వ ఉప్మా చేసి ఇచ్చాను. ఆ గోధుమ రవ్వ కూడా మా ఆయన తినలేదు, టైం లేదని ఇంటికి తెచ్చేసినాడు. ఇంటికి తెచ్చేసాక పడేయలేండి, ఆ కారులో తిరిగిందంటే మసాలా ఉప్మా చేశాను అనమాట. పడేయంటే కూడా వద్దు, బాగుంది, టేస్టీ ఉందని రాత్రి వచ్చి అది వేడి చేసుకొని తిన్నాను. అన్నం తినలేనంత బిజీగా ఏముంటారో నాకు అర్థం కాదు అసలు. టైం ఉండదంటారు. పొద్దున 9కి వెళ్తే సాయంత్రం 6 వరకు టైం ఉండదా అండి తినడానికి? ఇదే నాకు కోపం. వర్క్లో ఉంటే చాలామంది ఇట్లాగే చేస్తారు. ఒక అరగంట దొరకదా టైము? మజ్జిగ మిరపకాయలు అన్నీ చాలా రోజులే కదా అని ఇంకా కొబ్బరన్నం చేస్తే కంపల్సరీ అండి. ఇదిగో గోధుమ రవ్వ ఉప్మా చేశాను, మసాలా వేసి. ఏం లేదండి, మన మసాలా ఉప్మా అంటే ఎట్లా అంటే నేను చాలాసార్లు చూపించినా మళ్ళీ చెప్తున్నా. అది ఉప్మాలోనే అల్లం వెల్లుల్లి పాయలు, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా అంతా ఉప్మా చేసినట్టే చేసి దాన్ని గరం మసాలా వేయండి అంతే, ఇంకేం లేదు. మీరు బొంబాయి రవ్వతో చేసుకోండి, గోధుమ రవ్వతో చేసుకోండి, టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి అంతే, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఎప్పుడు చేసే రొటీన్ ఉప్మా వల్ల దాన్ని నేను నా వీడియోస్లో పెట్టాను, మసాలా ఉప్మా అని చెక్ చేయండి. ఈరోజు ఏమైందంటే ఒక ఫ్రెండు అడిగింది వెల్లుల్లి కారం ఎట్లా చేయాలి, మా అబ్బాయికి ఫారిన్కు చేసి పంపించాలి అని, లింక్ పెడతాను అని చెప్పిన. ఎంత వెతికినా దొరకలేదు, ఎంత వెతికినా దొరకలేదు. ఎన్నిసార్లు చూపించినా ఏమైందిరా దేవుడని. తీరా వెతుకుతుంది ఏందో వెల్లుల్లి సీజన్ అని పడింది. నేను అసలు సీజన్ అనే టైప్ చేయలేదు. మా చిన్నది వెతికి ఇచ్చి దాన్ని మళ్ళీ టైప్ చేసి మళ్ళీ స్పెల్లింగ్ మార్చి పెట్టాను. సో నా వీడియోలు నాకు వెతుక్కోవడం కూడా ఎంత కష్టమో అర్థమైపోయింది. ఎంత వెతికినా నా వీడియోలు తప్ప వేరే వాళ్ళ వీడియోలు అన్నీ వస్తాయి. నా ఛానల్లో వెతికినా రాదు, తర్వాత నా ఇంకో అకౌంట్ నుండి వెళ్ళి వెతికినా దాంట్లో నుండి రాదు. వంకాయలన్నీ కట్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వంకాయ కొత్త రకంగా కొంచెం చేసిన వంకాయ పచ్చడి. ఇది ఎంత ఉందండి, 1/4 కిలో వంకాయలు కదా. ఈ 1/4 కిలో వంకాయలు మా ఇంట్లో 3 రోజులైనా ఖర్చు గల వంకాయ పచ్చడి చేశాను అనమాట. అంటే మన సొంత రెసిపీ కాదులేండి, నాకు అసలు వంకాయ ఐటమ్సే తెలీదు. మా అత్తగారింట్లో ఎవ్వరు వంకాయలు తినరు, మా అమ్మ అసలు వంకాయ తాలింపు చేయదు. నేనే అన్నీ ఇక్కడికి వచ్చాక, ముందైతే వాంగిబాదుకు మాత్రమే వాడేదాన్ని బెంగళూరులో ఉన్నంత వరకు కూడా. ఒక్కరోజు కూడా ఏం చేయలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఢిల్లీకి వచ్చాకే రకరకాల వంకాయలు దొరుకుతాయి, బేగన్ భర్తా, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఇది నేను దోశకు అనేసి కొంచెం వాటర్ వేసుకున్నాను. అదే ఉప్మా రాత్రి మా ఆయన వచ్చి తినటం వల్ల నేను దోశ చేయలేదు, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి రాత్రి ఆ వంకాయ పచ్చడి చేసినాను అన్న కదా, వంకాయ పచ్చడి పెట్టుకొని ఇంకా తినేసినాము. ఇంకా మా ఆయన ఉప్మా తిన్నారు, అందుకు అది నెక్స్ట్ డే ఇడ్లీకి పెట్టుకున్నాను అనమాట. పొర్రపాటు అయిపోయి ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వచ్చినాయి, ఎందుకంటే మెత్తగా రుబ్బినాం కదా.
బియ్యపు రవ్వ మినప్పప్పు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూడండి. బాయ్, సీ యూ.